ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. చాలా కుటుంబాలలో తీర్చలేని దుఃఖం, ఒకటి పోతే ఒకటి కష్టంతో ఎప్పుడు పోరాటమేనా అన్నట్టుగా జీవితం అనేది ఉంటుంది. దీనికి కారణం గత జన్మ శాపమో పాపమో వెంటాడుతోందిరా అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. వీటన్నిటికీ గల పరిష్కారం ఏమంటే, ఒక ప్రత్యేకమైన దీపాన్ని ప్రదోషకాలంలో, అంటే ప్రతిరోజు ప్రదోషకాలం రోజున ఇది ఆచరించినట్లయితే చాలా చాలా విశేషంగా ఫలించడమే కాకుండా మనకి శివుడి యొక్క అనుగ్రహం, అలాగే ఇంట్లో మనశ్శాంతి, ఆ కష్టాల నుంచి బయటపడే మార్గం అనేది సూచిస్తుంది. ఇప్పుడు ఆ యొక్క దీపం గురించి తెలుసుకుందాం. ఒక్క ప్రదోషం రోజును కూడా వదిలిపెట్టకుండా శివుడికి అభిషేకం చేయాలి. ఒక ప్రత్యేకమైన దీపాన్ని వెలిగించాలి. ఒక కొబ్బరికాయను తీసుకోండి. దాని పై భాగంలో ఉన్న కొబ్బరి పీచును తొలగించండి. దానిలో 3 కన్నులు ఉండాలి. దానిలో ఒకదానికి రంధ్రం చేసి లోపల ఉన్న నీటిని తీయండి. అప్పుడు లోపల నెయ్యి కానీ నూనె కానీ పోయాలి. ఆ రంధ్రంలో వత్తిని ఉంచి దీపం వెలిగించి పూజ గదిలో ఉంచి దేవుడిని హృదయపూర్వకంగా ప్రార్థిస్తే మీ గత జన్మ పాపాలు తగ్గుతాయని చెబుతారు. కొబ్బరికాయను ఒక ప్లేట్ మీద ఉంచాలి. మొత్తం కొబ్బరికాయలో 3 రంధ్రాలు చేసి మాత్రమే దీపం వెలిగించాలి. దీపం వెలిగించిన తర్వాత మీరు కొబ్బరికాయను పగలగొట్టి లోపల ఉన్న కొబ్బరిని కూడా మీరు నైవేద్యంగా పెట్టవచ్చు. నమ్మకం ఉన్నవారు ఈ ఒక్క దీపాన్ని కనుక పెట్టుకున్నట్లయితే ఒక్క 21 రోజుల్లోనే మీ ఇంట్లో జరిగే మార్పును మీరే ఆశ్చర్యపోయే రీతిగా ఇంట్లో మార్పు అనేది వస్తుంది. ధన్యవాదములు.